దీనిపైన వీలైనంత తొందరగానే ఒక డెసిషన్ అయితే రాబోతోంది. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇవాళ క్యాబినెట్ సమావేశం నిర్వహించేటప్పుడు కొంతమంది మంత్రుల విషయం పైన కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మనం నిన్న కూడా చూసాం, అటు కేంద్రంలోకి వెళ్ళి కోఆర్డినేషన్ చేసుకొని నిధులు రాబట్టడంలో కూడా జాప్యం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ చూస్తే సమావేశాలకు కూడా సకాలంలో రాకపోవడం ఏంటనేది కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు వరుసగా మంత్రుల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్ కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? శ్రీహరి, నిన్న జరిగిన హెచ్ఓడీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది మంత్రుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు కొంతమంది అధికారులను వెంటబెట్టుకుని ఢిల్లీలో ఉండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిధులను ట్యాప్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు ఉందని, ఇంకా కొంతమంది మంత్రులు దీనికి సంబంధించి ఆ విధంగా గేరప్ కావటం లేదు అని కూడా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ పనితీరు ఇంకా పికప్ కావాలి అని చెప్పి సూచించారు. బట్ మంత్రులు ఏదైతే రాష్ట్రానికి పరిమితం కాకుండా కేంద్రంలో ఉండే పథకాలకు సంబంధించి కూడా నిధులు రాబడితేనే, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే ఆ శాఖ పరిధిలో ఉండే వివిధ పథకాలన్నీ కూడా వినియోగం అమల్లోకి వస్తాయి, బాగా అమలు జరుగుతాయి, పేద ప్రజలకు కూడా లబ్ధి చేకూరుద్ది అని కూడా చంద్రబాబు నాయుడు నిన్న మంత్రులకు సూచించారు. ఈ దిశగా మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి పనితీరు అయితే మాత్రం మంత్రుల నుంచి కనపడటం లేదు అని చెప్పి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రతిసారి కూడా కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు వెలగపూడి సెక్రటేరియట్లో బ్లాక్ 1లో ప్రారంభమవుతుంది. కానీ ఈరోజు 10:30 గంటలకే క్యాబినెట్ను ప్రీఫోన్ చేశారు. 10:30 గంటల క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. సరిగ్గా 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. కానీ క్యాబినెట్ సమావేశం ఎజెండా ప్రారంభమైన తర్వాత ఈరోజు మంత్రి నారా లోకేష్ కెనడాలో ఉండటం వల్ల రాలేకపోయారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా వాళ్ళు పెట్టిన సుపరిపాలన యాత్రకు సంబంధించి తాను హాజరు కావాల్సి ఉండటం, పైగా తన నియోజకవర్గం నుంచి ప్రారంభం కావడంతో తాను రాలేనని ముందుగానే కేబినెట్కి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత వరుసగా నలుగురు మంత్రులు కేబినెట్ సమావేశానికి రావటంపై కూడా ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఈ విధంగా వస్తే మీరు మూడు పాడైపోతుంది అని చెప్పడంతో పాటు మీరు ఇలా రావటం ఏంటి, 10:30 గంటలకు క్యాబినెట్ అని మీకు ముందుగా చెప్పినప్పటికీ అందుకు అనుగుణంగా మీరు ఎందుకు షెడ్యూల్ చేసుకోలేకపోయారు అని కూడా మంత్రులను నిలదీశారు. తొలుత గుమ్మడి సంజారాణి తన నియోజకవర్గానికి సంబంధించిన ఒక మహిళ వచ్చి సెక్రటేరియట్ గేటు ముందు ఏడుస్తూ ఉంటే ఆమెను తీసుకొని లోపలికి వచ్చేసరికి ఆలస్యం అయింది. అందువలన ఆమె సీఎం వచ్చిన వెంటనే ఆమె లోపలికి వచ్చారు. ఆ తర్వాత వరుసగా కొండపల్లి శ్రీనివాసు, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా వరుసగా 1 by 1, వాసంశెట్టి సుభాష్, ఈ నలుగురు మంత్రులు కూడా 1 by 1 రావడంతో ఒకసారిగా సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆ డిసిప్లిన్ లేకపోతే ఎలా, సమయపాలన పాటించాలి అని కూడా మంత్రులకు ఉద్బోధించారు. ఈ విధంగా చేయటం అనేది భవిష్యత్తులో పునరావృతం కానివ్వద్దు అని కూడా సీఎం మంత్రులకు సూచించారు. ఇలా చేయటం ముందుగానే 10:30కి క్యాబినెట్ ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా ఎజెండాను పంపడంతో పాటు క్యాబినెట్కి సంబంధించిన సెక్రటేరియట్ నుంచి కూడా, జిఏడి నుంచి, అదేవిధంగా ప్రోటోకాల్ నుంచి కూడా మీకు సంబంధించిన పేషీకి సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పుడు మీరు ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎలా అని కూడా ఆయన నిలదీశారు. ఈ విధంగా రాష్ట్రంలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన క్యాబినెట్కే మీరు ఈ విధంగా ఆలస్యంగా వస్తే ఇంకా డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది అని కూడా మంత్రులను ఆయన నిలదీశారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు కూడా క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కొంతమందికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఎందుకు ఆలస్యంగా వచ్చిందనేది కూడా కొంతమంది వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ముందు మీలో డిసిప్లిన్ రావాలి అని కూడా సీఎం స్పష్టం చేసినట్టు మనకు తెలిసింది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఎస్, ఇదొక అంశం. అయితే ఇక ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందింది. అది కూడా అదే మీ ద్వారానే ఆ సమాచారం కూడా వచ్చింది. ఏంటంటే జగనన్న కాలనీలకు సంబంధించిన విషయంలో సెంటు భూములు అప్పట్లో పంపిణీ చేశారు. చాలామంది కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు, కొంతమంది నిర్మించుకున్నటువంటి పరిస్థితి. దీన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పి కొంతమంది మంత్రులు కోరినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు మంత్రులు ఎందుకు రద్దు చేయాలని చెప్పి కోరారు, దానికి ఎలాంటి చర్చ జరిగింది?